గోవుల గురించి, హిందుత్వం గురించి, సనాతన ధర్మం గురించి కానీ, తిరుపతి తిరుమల దేవస్థానం గురించి కానీ వైఎస్ఆర్ పార్టీకి మాట్లాడే హక్కు లేదు. హూ ఈజ్ సుబ్బారెడ్డి, హూ ఈజ్ కరుణాకర్ రెడ్డి, హూ ఈజ్ షీ రోజా, ఆమె చేసిన అన్యాయాలు అవకతవకలేంటి, ఎంతమందికి ఎన్ని లక్షలు నువ్వు ఇంటర్వ్యూలు తీసుకున్నావు, ఎన్ని ఎల్వన్ దర్శనాలు తీసుకున్నావు, ఇది ఏ విధంగా నీకు సాధ్యమైంది? ఒకసారి ఆలోచించండి. ఎంత సంపాదించావు? నువ్వా మాట్లాడేది? గోవుల విషయం కానీ ఇంకోటి కానీ సనాతన ధర్మం గురించి చూడండి. మీకు అర్హత ఉందా అండి? తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కరుణాకర్ రెడ్డి, యు ఆర్ ద క్రిస్టియన్ ఆల్సో. నీకు ఎలిజిబిలిటీ ఉందా? నువ్వు ఆ గుడిని అపవిత్రం చేసావా లేదా? గుళ్ళో ఉన్న సిరి సంపదలు దోసుకున్నారా లేదా? మేము వెళ్ళి నిలువు దోపిడీ ఇస్తే అదే శ్రీ వెంకటేశ్వరుడికి, కలియుగ ప్రత్యక్ష దైవానికి అవన్నీ దోచుకుంద మీరు. మీరా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి, గోవుల పరిరక్షణ గురించి, అక్కడ ఉన్న ప్రజల పరిరక్షణ గురించి, లేదు తిరుమల తిరుపతిలో జరుగుతున్నటువంటి సంప్రోక్షాల గురించి ఎక్కడున్నారయ్యా ఆ రోజున? ఇదే జనసేన మహానాయకుడు, ప్రపంచం అంతా చూస్తున్నటువంటి గొప్ప నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ ప్రతి గుళ్ళో రాష్ట్ర వ్యాప్తంగా సంప్రోక్షణ చేయించినప్పుడు ఏమైపోయారయ్యా? మీరు ఎక్కడున్నారయ్యా? మా గుళ్ళకు జరిగిన అపవిత్రత మీ వల్లే కదయ్యా. ఒకసారి ఆలోచించండి అయ్యా. ఎప్పుడు ఏ సమస్య ఉన్నా ఆ సమస్య మీద మీరు వక్రీకరించి తిప్పి అధికార పక్షానికి చూపించడంలో మీరు సక్సెస్ ఏదైనా విషయం మీద అయ్యారా? ఈ సంవత్సరంలో చూడండి. అట్లాగే ఇది కూడా ఫెయిల్. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా వెళ్ళి చూసినాయి, మిగతా పార్టీలు వెళ్ళి చూసినాయి. ఏ ఒక్కళ్ళు ఇవ్వండి, మీరే ఎలా ఇస్తున్నారు? కాదు పాపం అక్కడ ఆవుల గురించి, జంతువుల గురించి మాట్లాడే మరో మానవ మృగం రోజా, ఇవి కూడా జంతువుతో సమానమే. ఈవిడ కూడా మాట్లాడుతుందంటే అది ఎంతవరకు సమంజసం అండి? అది ఎంతవరకు సమంజసం? ఒక్కసారి ఆలోచించండి. ఈ మృగం మొన్న విదేశాలకు వెళ్ళి కట్టుకునే బట్టల గురించి మాట్లాడిన ఈ మహా ఇల్లాల గురించి అక్కడ ఏ విధంగా ఫోటో చూపించారో మీరు చూడలేదా? S4 మీడియా వారు మీరు ఎన్నిసార్లు ఆవిడ వేసుకున్న మిడ్డీలు, స్కిడ్లు ఇవన్నీ చూపించారు మీరు? ఎందుకంటే ఆవిడ గురించి ప్రజలు మర్చిపోయారు. పనికిరాని వాళ్ళని కూడా ఇంటికాడ ఉన్న వాళ్ళని పవన్ కళ్యాణ్ తన కొడుకు దానిలో రుచి చూశాడని చెప్పి చెప్తారా? లేదండి. కొడుకు చూశాడంటే కొడుకును పోగొట్టుకుంటే రుచి చూసినట్టు. కొడుకు యథావిధంగా మళ్ళీ తిరిగి వచ్చాడు. ఎలా ఉన్నాడో అలా వచ్చాడు తిరిగి. మరి ఆ దేవుడు అతనికి సాయం చేసినట్టే. అలా మాట్లాడటానికి అర్థం ఉండాలిగా. ఆ జరిగిన ప్రమాదంలో ఏమన్నా ప్రాణాపాయం జరిగిందా? ఏమన్నా హ్యాండిక్యాప్డ్ అయ్యాడా? ఏమన్నా అవయవాలు ఎక్కడన్నా ఇదైనాయా? చెప్పండి. ఏమన్నా కోల్పోయాడా? అది కాకుండా రాష్ట్రంలో ఎన్ని సమస్యలుంటే ఆ సమస్యల మీద స్పందించాలా మీకు చేతనైతే. అన్నా లెజ్నోవా గారి గుండు మీద మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరూ 3 కత్తిర్లు మించి ఎవరు? 3 కత్తిర్లు మించి ఎవరు? ఇంత అందం, ఇంత జుట్టు పుట్టిన కానించి ఇప్పుడు వరకు కూడా ఇవ్వలేదు. మా అమ్మేమో ఒప్పుకుంది ఏంటని చెప్పి గొనుక్కుంటానే వెంకటేశ్వర స్వామికి ఆ 3 కత్తిర్లు ఇస్తున్నటువంటి ఈ రోజుల్లో ఎంత గొప్ప విలువలుగా ఆమె చూసి, షీ హాజ్ క్రిస్టియన్ ఆల్సో, షీ హాజ్ మెయింటైన్ ద డిక్లరేషన్, షీ హాజ్ గివెన్ బై ద డిక్లరేషన్ సిగ్నేచర్ ఆల్సో. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి ఆవిడ ఏ విధంగా వెళ్ళి అక్కడ 17 లక్షల రూపాయలు అన్నదానానికి ఇచ్చి ఆ అన్నార్తులకి అన్నదానం తీరుస్తూ ఆ వచ్చిన భక్తుల మధ్యలో వచ్చి కూర్చుని అన్నదానాన్ని ఏ విధంగా వడ్డించి సింపుల్ సిటీగా వెళ్ళిందో ఒక్కసారి చూడండి. అంత గొప్ప అందగత్తె కురులు ఉన్నప్పుడు ఒక విధంగా, కురులు పోయిన తర్వాత ఇంకో విధంగా ఎంత ఇదిగా ఉంది. నాకు భర్త కాదు కావాల్సింది, నాకు నా బిడ్డ క్షేమం కోసం, నా భర్త క్షేమం కోసం, నా అందం కానీ ఇంకోటి కానీ తల నీలాలు కానీ నాకు లెక్కలేదని ఆవిడ తీసుకున్న నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 6 కోట్ల మందిలో 5 కోట్ల మంది అప్రిషియేట్ చేశారు. టీటీడీ గోవులు చనిపోయిందని డైవర్ట్ చేయడం కోసం పవన్ కళ్యాణ్ పంపించి తన భార్య అప్పటికి ఆ గోవులకి దీనికి అసలు సంబంధం లేదు. అసలు గోవు లేదు. ఏమంటే పెద్ద గీత పక్కన చిన్న గీత పక్కన పెద్ద గీత గీసి వాటిని కూడా సమసిపోయే విధంగా చేసింది అంతకుముందు గౌరవనీయులైన జగన్ గారు. ఈ జగన్ గారికి ఆ విషయాలన్నీ నేర్పింది కూడా మన చంద్రబాబు గారే. ఈయన దగ్గరే నేర్చుకున్నాడు ఆయన కూడా. ఈ గీతలు గీయటం, చెరపటం అనేది పవన్ కళ్యాణ్కి తెలియదండి. పవన్ కళ్యాణ్కి ఒకటే తెలుసు, ఇట్ ఈస్ జెన్యున్ ఆల్సో. హీ హాజ్ డూ ద సిగ్నేచర్ ఆన్ దట్ ఫైల్.
వెన్ హీ హెస్ డూ ద సిగ్నేచర్ ఆన్ దట్ ఫైల్ డెఫినెట్లీ మస్ట్ అండ్ షుడ్. గవర్నమెంట్ ఫండ్సా నా ఫండ్సా అనేది లేకోకుండా 100% చేయగలిగే కెపాసిటీ ఉంటేనే చెప్తాడు, కెపాసిటీ ఉంటేనే ఆయన ఆ విధంగా చేస్తాడు. ఏంటండి పవన్ కళ్యాణ్కి కావాల్సింది? ప్రధానమంత్రే పవన్ కళ్యాణ్ని దేవుడు అంటున్నాడు, నా వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నాడు అంటున్నాడు. ఏంటండి 4 సార్లు ముఖ్యమంత్రి, మోడల్ స్టేట్గా చేయొచ్చు, ఏం చేయగలిగావు? ఇవాళ కూడా ఫండ్స్ కేవలం పవన్ కళ్యాణ్ వల్లనే ఫండ్స్ వస్తున్నాయి ఇదే ఆంధ్రప్రదేశ్కి. కాదని మీరు అంటారా మీడియా వారు? చెప్పండి. ఇంత క్రేజ్గా పవన్ కళ్యాణ్కి ఇంత విలువలు ఇస్తుంటే ప్రజలందరూ, పాలకులందరూ కూడా పార్టీలకు అతీతంగా వీళ్ళకేమొచ్చిందండి? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఏం పోయే కాలం వచ్చింది? మంచి చెప్పుకోండి. ఇన్ కేస్ నౌ ప్రజెంట్ పవన్ కళ్యాణే కాదు, శ్రీరాముల వారు ఆంధ్రప్రదేశ్ వచ్చి నేను మీకు మంచి చేస్తానని ఒక పథకం పెడితే శ్రీరాముల వారు కూడా దొంగనా కొడుకు, తిరుగుబోతాడు, ముండల ముఠాకోరోడు అని చెప్పి మాట్లాడటానికి మన అంబటి రాంబాబు రెడీగా ఉంటాడు, మన రోజా రెడీగా ఉంటుంది. ఈ మధ్య ఒకటి ఆవిడ వచ్చింది, పాపం వైఎస్ఆర్ అధికార ప్రతినిధి, ఆవిడ ఏం మాట్లాడుతుందో ఆవిడికే అర్థం కాదు, ఆవిడ రెడీగా ఉంటుంది. ఎంతవరకు సమంజసం అండి? ఒకటండి, పవన్ కళ్యాణ్ నిజాయితీ పరులు, 2 2 = 4, 3 అని ఎవరు చెప్పలేరు. అట్లాగే పవన్ కళ్యాణ్ నిజాయితీ పరుడు, మంచివాడు, పేద ప్రజల కోసం సస్తాడు, అడవులకు కాదు కాలే మంటల్లోకైనా దొగ్గలడు.